ఆ రోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రజా తీర్పుతోటి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ప్రజా ఆకాంక్షల మేరకు చట్టాలను చేసే ఈ పవిత్ర స్థలంలో మళ్ళీ ఒకసారి నా గొంతును విప్పే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అందశ్రీ గారు తెలంగాణ జాతికి ఇచ్చిన స్ఫూర్తి గీతం. కోట్లాది ఉద్యమకారుల యుద్ధ గీతం ఇది. లక్షలాది విద్యార్థుల ప్రభాత గీతం. తెలంగాణ ఉద్యమంలో పోలీసు లాఠీలు తింటూ కూడా పెదవులపైన నాట్యమాడితే ఈ గీతం ఆ దెబ్బలు కూడా పూలదండలై మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసిన తరుణం అధ్యక్ష. అటువంటి గీతాన్ని, అటువంటి స్ఫూర్తి గీతాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మరొకసారి పరిచయం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ సహచరులకు, తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరికీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ ప్రసంగం ప్రతి బడ్జెట్ ముందు ప్రతి సంవత్సరము చెప్పడం ఆనవాయితీ అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పారదర్శకంగా వివరించే ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో చేస్తారు అధ్యక్ష. మాకు పాస్ట్ లేదు, గతమంతా 10 సంవత్సరాల అరాచకం. భవిష్యత్తు కోసం మాకు తీర్పు ఇచ్చిండ్రు. ఆ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ప్రజాస్వామ్య పరిపాలన ఎట్లా ఉంటుందో చేసి చూపించిన అధ్యక్ష. దానికి స్వర్గాన ఉన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు, ప్రజాకవి కాళోజీ గారు, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళందరూ కూడా పైన స్వర్గంలో నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంది అధ్యక్ష? స్వేచ్ఛ ఉండాలి పరిపాలనలో, భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండాలి, చేసే పనిలో స్వేచ్ఛ ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్వేచ్ఛగా పరిపాలన కొనసాగించాలి, అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి వారికి అధికారాలు ఇవ్వాలి. అదే కదా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం కదా మనం కొట్లాడింది. ఆ స్వేచ్ఛ కోసం కదా తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఆ స్వేచ్ఛ కోసమో సీమాంధ్ర పరిపాలన నుంచి విముక్తం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నది. మరి 10 సంవత్సరాల్లో ఆ స్వేచ్ఛ మనకు లభించిందా అంటే అది లభించలేదు. ఆ స్వేచ్ఛ ప్రగతి భవన్ గడిలో, ఫామ్ హౌస్ నీడలో బందీ అయిపోయిన విషయం తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు అద్భుతమైన మెజార్టీతో ఒక అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఇచ్చి చూపించారు. అధ్యక్ష, మాకు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఒక్కొక్కటి కూడా మేము తయారు చేసుకున్న ఈ మేనిఫెస్టో ప్రతిరూపం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనుభవజ్ఞులు, విద్యావంతులు, అపార రాజకీయ అనుభవం ఉన్న మా శ్రీధర్ బాబు గారి చైర్మన్గా మేము ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నాం. ఆ మేనిఫెస్టో తెలంగాణలోని అన్ని వర్గాలు, అన్ని సమాజాలు కలిసి వచ్చి గాంధీ భవన్కి వచ్చి 10 సంవత్సరాల్లో మాకు ఈ కష్టాలు వచ్చినాయి, మా కష్టాలు తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాబట్టి ఇవన్నిటినీ కూడా మేనిఫెస్టోలో చేర్చమంటే అవన్నీ తీసుకొని కూర్పుగట్టి ఒక హారంగా మేనిఫెస్టోలో చేర్చుకున్నాం. ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఏమున్నది అధ్యక్ష? ఈ సభలో లేరు వారి పేరు నేను ప్రస్తావించా, కానీ వారు చెప్పిన మాటలు నేను ప్రస్తావించదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 అంశాలు ఉన్నాయని చెప్పి హేళనగా మాట్లాడింది అధ్యక్ష. నేను ఈ మేనిఫెస్టోని చూపుతా ఉన్నా, నేను కూడా లెక్కబెట్టిన అధ్యక్ష ఎన్ని అంశాలు ఉన్నాయి. బహుశా 220 అంశాలు ఉంటాయి. లేదు అంటే ఇంకొక 30-40 అంశాలు చాప్టర్లను కలుపుకుంటే 250 అంశాలు ఉంటాయి. మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష, ఈ 420 సంఖ్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు, 2018లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్నీ కూడగడితే 420 అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా. లేదా మొత్తము ఇచ్చిన అంశాలు
ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది. ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా. గుడ్డ మీద చేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు, ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4+2 6. 6 ఎవరు లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో, అందుకే ఆ 420 అనే పదం మాటి మాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తూ ఉంది. హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు, వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్కి ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది, అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి, సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష?